వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి అనేది స్టార్ట్ అయింది. చూద్దాం. టికెట్ ప్లీజ్. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల హడావుడి. ఒక్కో స్థానానికి 10కి పైగా దరఖాస్తులు. అభ్యర్థుల ఎంపికలో మంత్రులే కీలకం. సర్వే రిపోర్టు విజయావకాశాలే ప్రామాణికం. ఒక్కో స్థానానికి 3 పేర్ల జాబితా. ఎమ్మెల్యే స్థానిక లీడర్లతో సంప్రదింపుల తర్వాతే ఫైనల్. తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రులు నియమించింది. ఇన్ఛార్జ్ మంత్రులే ఈ కౌన్సిల్ టికెట్ కానీ, కార్పొరేషన్లో డివిజన్ టికెట్ కానీ వాళ్ళే ఫైల్ చేస్తారట. దాంతోపాటు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎక్స్ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్లను, స్థానిక లీడర్లను అందరు కూర్చుండబెట్టి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ప్రజల్లో ఎవరికి మంచి పేరు ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే మనకు ప్లస్ అవుతుంది అని చెప్పి అన్ని రకాలుగా బేరీజ్ చేసుకొని వాళ్ళు టికెట్ ఇస్తారట. ఒక్కో టికెట్కు సుమారు 10 మందికి పైగా ఆశావాహులు బరిలో ఉన్నారట. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఆ లోకల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ని కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీని కానీ వాళ్ళని ప్రసన్నం చేసుకున్న పనిలో ఉన్నారట. వీళ్ళు ముఖ్యంగా ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడుగా, ఆ ఇన్ఛార్జ్ మంత్రి తమ్మునో అన్ననో, లోకల్ ఎమ్మెల్యే అన్ననో తమ్మునో పిఏనో ఇక కొంతమందిని పట్టుకొని అన్న ప్లీజ్ అన్న, నేను 20 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా, 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా, నేను ఒక్కసారి నాకు టికెట్ ఇయ్యన్నా, నేను ఇక మళ్ళీ ఎప్పుడు అడగా అన్నా అని చెప్పి ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటూనే వివిధ రకాలుగా నయానో భయానో ప్రయత్నాలు చేస్తూనే ఇదో రకమైన లాబింగ్ చేస్తున్నారట. అన్నా నువ్వు ఏది చెప్తే అది చేస్తా అన్న, ఒక్క ఛాన్స్ ఇవ్వన్నా నాకు, నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా అని చెప్పి ఇదో రకంగా చేస్తున్నారట. దీంతో పాటు ఒక సర్వే చేస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము 2 సార్లు సర్వే చేసిందట. తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో ఎవరికి టికెట్ ఇస్తే కులాల వారీగా, వర్గాల వారీగా ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరికి టికెట్ ఇవ్వద్దు, ఎవరికి ఎటువంటి ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి, వివిధ పార్టీల నుంచి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఈ పార్టీని నమ్ముకొని గత 30 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నది ఎవరని చెప్పి అధిష్టానం అన్ని ఆరాధిస్తుందట. అన్ని ఆరాధించి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకే ఎక్కువ, పార్టీ మారకుండా ఉన్నటువంటి కార్యకర్తలకే ఎక్కువ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఎవరి మీద ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయో, ఎవరికైతే ఎక్కువ చెడ్డ పేరు ఉందో వాళ్ళకి టికెట్ ఇవ్వద్దని అధిష్టానం అయితే కరాఖండ చెప్పినట్టు కూడా మనకు ఒక విషయం తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపిక అనేది చాలా పారదర్శకంగా ఉండనట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎక్కడైతే స్థానికంగా మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ ఉందో ఆడికే నేరుగా వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి స్థానిక నాయకులతో వాళ్ళు సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే టికెట్ ఎవరికి ఇస్తారనేది వాళ్ళు చెప్తారట. ఒక్కో డివిజన్ నుంచి, ఒక్కో కౌన్సిల్ మున్సిపల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిలర్ నుంచి ఎంతమంది పోటీ చేస్తారో కనీసం 10 మందిలో ఒక 3 పేర్లు పంపిస్తే ఈ 3 ఎక్కువ 99% ఎవరికి గెలిచే అవకాశం ఉందో వాళ్ళ మాత్రమే టికెట్ ఇస్తారట. ఇందులో టికెట్ ఇచ్చే విషయంలో ఎవరికి ఎటువంటి లాబింగ్ లేకుండా ఒక పార్టీ కష్టపడి పనిచేసే మాత్రమే టికెట్ ఇస్తారని కూడా ఈరోజు పేపర్లో రావడం జరిగింది. చూద్దాం. ఈ మున్సిపల్ ఎలక్షన్లో గతంలో స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ, బై ఎలక్షన్లో కానీ ఏదో రిజల్ట్ వచ్చిందో కాంగ్రెస్ పార్టీ అదే రిజల్ట్ను మళ్ళీ రిపీట్ చేస్తుందా, కొంచెం వెనుకబడిపోతుందా అనేది కూడా చూద్దాం మనం.